ఎక్కడో యుద్ధం జరిగితే మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు పొదుపు చేయాలి? ఎక్కడో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ లాంటి దేశాలు యుద్ధం చేసుకుంటుంటే మనకెందుకు చెమటలు పడుతున్నాయి? మనకెందుకు ఈ తిప్పలు? ఈ ప్రశ్న మీరు ఎప్పుడైనా వేసుకున్నారా? దానికి కారణం గ్లోబలైజేషన్ అని చాలామంది అంటారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? మన దేశాన్ని మన రాజకీయ నాయకులు మార్చేసిన తీరు. ఒకప్పుడు కరువు వచ్చినా తట్టుకుని నిలబడిన దేశం మనది. కానీ ఇప్పుడు ఒక చిన్న ఆర్థిక కుదుపు వస్తేనే కూలిపోయేంతలా మన బతుకులు ఎందుకు మారాయి? దానికి కారణం ఫ్రీ స్కీమ్స్, వినిమయ తత్వం అంటే కన్స్యూమరిజం. ఈరోజు దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏమనేవాళ్ళో తెలుసా? నిజమైన ధనవంతుడు అంటే అప్పు లేనివాడు అని. కానీ ఇప్పుడు ఈక్వేషన్ మారిపోయింది. ఎంత అప్పు ఉంటే వాడు అంత గొప్పవాడు అనే రేంజ్కి వచ్చేసాం. అప్పుల మీద అప్పులు చేసి అవసరం ఉన్నా లేకపోయినా బండ్లు కొంటున్నాం, ఏసీలు కొంటున్నాం. ఒకప్పుడు 2 సార్లు ఆలోచించి బంగారం కొనేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ కొనడానికి కూడా లోన్లు ఇస్తున్నారు. ఇక ఫుడ్ విషయానికి వస్తే స్విగ్గీ, జొమాటోల్లో అవసరానికి మించి ఆర్డర్ చేయడం, సగం తిని సగం పాడేయడం మనకొక ఫ్యాషన్ అయిపోయింది. ఒకవైపు ఏమో ఉద్యోగాల్లో వచ్చే జీతం ఈఎంఐలకే సరిపోవడం లేదు. మరోవైపు పొరుగువాడి ముందు ఎక్కడ తక్కువైపోతామో అన్న భయంతో ఖర్చుల్లో పోటీ పడుతున్నాం. అప్పు తీర్చడం ఎలా అని ఆలోచించకుండా అసలు ఇంకో అప్పు పుడుతుందా లేదా అని వెతుక్కునే దారుణమైన పరిస్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఇక రాజకీయ పార్టీలు చేస్తున్న మాయ గురించి మాట్లాడదాం. మన దేశానికి అసలైన ఆస్తి మన మానవ వనరులు అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? తెలంగాణలో ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని లారీల్లోకి ఎక్కించడానికి కూలీలు దొరకట్లేదు. గతంలో యూపీ, బీహార్ నుంచి వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా రావట్లేదు. ఎందుకంటే పని లేక కాదు, పని చేసేవాళ్ళు లేక. సంక్షేమ పథకాల పేరుతో ఓట్ల కోసం రాజకీయ నాయకులు జనాన్ని సోమరిపోతుల్లా మార్చేస్తున్నారు. ఒక లాజికల్ పాయింట్ ఆలోచించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అని గొప్పగా చెబుతుంది కదా. ఉపాధి దొరకనప్పుడే కదా ఉపాధికి హామీ ఉండాలి. పని ఉండి కూడా చేయడానికి మనుషులు దొరకనప్పుడు ఇక ఈ ఉపాధి హామీ పథకం ఎవరి కోసం? లాజిక్ మిస్ అవుతుంది కదా. రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మాట అన్నారు. గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి, ప్రజలు పొదుపు పాటించాలి, చమురు వాడకం తగ్గించాలి అని. చాలా మంచి మాటే. ప్రధాని గారు చెప్పారని మన ముఖ్యమంత్రులు, మంత్రులు కాన్వాయ్లు తగ్గించుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇది కంటి తుడుపు చర్యే. ఒకప్పుడు మన ముఖ్యమంత్రులు ఎలా ఉండేవారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సైతం కేవలం 3 కార్ల కాన్వాయ్ వాడేవారు. ప్యాసింజర్ ఫ్లైట్స్లో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు నక్సలైట్ల ప్రభావం లేకపోయినా వందల మంది సెక్యూరిటీ, 10ల సంఖ్యలో కార్లు, ఎక్కడికి వెళ్ళాలన్న స్పెషల్ ఫ్లైట్స్. మధ్యతరగతి వాడు రెక్కలు ముక్కలు చేసుకొని కడుతున్న ట్యాక్స్ డబ్బులు, మరోవైపు జనాలకు మద్యం అలవాటు చేసి ప్రభుత్వాలు సంపాదిస్తున్న డబ్బు. ఈ రెండింటిని తీసుకెళ్లి విలాసాలకు, ఓట్ల కోసం ఫ్రీ స్కీమ్స్ కు ఖర్చు పెడుతున్నారు. తప్పెవరిది? మనం నిజంగా అభివృద్ధి చెందుతున్నామా? ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. నిజంగా దేశం, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఉంటే ఈ వందలాది ఉచిత పథకాలు అవసరం ఏముంది? ఎగుమతులు పెంచుకోకుండా దిగుమతులు పెంచుకుంటూ పోతే మన రూపాయి విలువ ఎందుకు పడిపోదు? చైనా లాంటి దేశాలు ప్రపంచ మార్కెట్లను ఎందుకు ఏలుతున్నాయో తెలుసా? అక్కడ ఒక సగటు మనిషి చేసే ఉత్పత్తి మన దగ్గర చేసేవాడి కంటే రెట్టింపు ఉంటుంది. అందుకే వాళ్ళ ప్రొడక్ట్స్ అంత చీప్. కానీ మనం ఇక్కడ ఫ్రీగా వస్తుంది కదా, పనెందుకు చేయాలి అనే స్టేజ్లో ఉన్నాం. కేవలం పై పూతలు పూసి అభివృద్ధి అని చెప్పుకుంటే సరిపోదు. ఫ్రీ స్కీమ్స్ ఇచ్చి జనాలను మభ్యపెట్టడం మానేసి పని సంస్కృతిని పెంచాలి. రేపు ఒకవేళ ప్రభుత్వాలకు కూడా అప్పు పుట్టిన పరిస్థితి వస్తే అప్పుడు ఈ ఉచితాలు ఆగిపోతాయి. అప్పుడు జనాల పరిస్థితి ఏంటి? సమాజంలో అశాంతి రాదా? దేశవ్యాప్తంగా తిరుగులేని నాయకుడిగా ఉన్న ప్రధాని మోదీ లాంటి వారు ఈ హిపోక్రసీని పక్కన పెట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుల సంస్కృతి నుంచి దేశాన్ని బయటపడేయాలి. అప్పుడే పశ్చిమాసియా కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మన దేశం తలెత్తుకుని నిలబడుతుంది.